తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? ప్రియాంక చూడకు నా వంక. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్ పార్టీకి పిలిచి పరిస్థితి ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పినప్పుడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫ్రెండ్ పార్టీకి పిలిచి పర్సెంట్ గడి మర్చిపోయినరా ఎలాగ నువ్వు కట్టే అంటారు కదా, అప్పుడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అంటే. అలా ఉన్నారు కదా నీకు ఫ్రెండ్స్ చాలా మంది. ఉంటారు మరి ఆబ్వియస్. షణ్ముఖ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటావు? గుడికెళ్ళి గుండు కొట్టించుకుని విగ్ పెట్టుకున్నప్పుడు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. ఇది ఒరిజినలేనా? ఒరిజినల్ ఒరిజినలే. ఒకసారి ఆగు, నాకు ఎందుకు డౌట్. ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్. జోష్ షోలో ఒక ఆడియన్ అశోక్ జుట్టు పట్టుకున్నాడు. నీ పేరు? పావని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? వైట్ హెయిర్ వచ్చినప్పుడు జట్టు కలర్ వేసుకున్నప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో అని అంటాం. అవునా, నిజమా? నీ పేరు? సాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? పిల్లలకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు పెట్టినప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? మైసెల్ఫ్ ప్రతిమ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? మోడల్ చిరిగిపోయిన బట్టలు చింపిరి జుట్టు మెయింటైన్ చేసే వాళ్ళని మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అంటారు. అంటే లైక్ దిస్. ఎగ్జాంపుల్. కాదు, ఇది స్టైల్ అబ్బా, స్టైల్ ఇది. వచ్చిందండి వయ్యారి. సో తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి. నీ పేరు? మనోజ్. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో అసలు డబ్బు ఉండకూడదని కోరుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మ నీ పేరు? ముస్ఫిరా. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? చదువు మానేయాలి. సోము. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయిలకి దూరంగా ఉండాలి. నువ్వు సూపర్ రా. ఎక్స్పీరియన్స్ కదా. అవును. ఆహా, అంటే ఫాస్ట్ మనకి ఫాస్ట్ వెళ్ళిపోయిందా? ఫుల్గా ఫుల్గా ఉంది. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. ధనలక్ష్మి. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశాంతతని కొనుక్కోవాలి. ప్రశాంతంగా కొనుక్కోవాలా? ఎక్కడ మీ కిరాణా షాప్ లో దొరుకుతా? గూగుల్ లో సెర్చ్ చేయి, అదే దొరికిద్ది. నీ పేరు? మొహమ్మద్ అమీర్ రజా. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? 3 రూల్స్ ఫాలో అవ్వాలి. వాట్? 3 రూల్స్. 3 రూల్స్? Yes. వాట్ రూల్స్? 1 ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. 2 ఫ్రెండ్స్ కి దగ్గర ఉండాలి. 3 ప్రేమకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. స్విచ్ ఆఫ్ లో ఉండాలి. ఓకే, ఛార్జింగ్ లేదు. రెండోది ఏంటి? ఫ్రెండ్స్ కి దగ్గరగా ఉండాలి. ఫ్రెండ్స్ దగ్గరగా ఉండాలి. ఫ్రెండ్స్ ఉన్నారు మనకి చాలా మంది ఉన్నారు. చాలా మంది కావాలి. కావాలి. మీకు ఎంత మంది కావాలి అంతమంది. అంటే ఎలా దగ్గరగా ఉండాలి? విత్ బాటిల్, వితౌట్ బాటిల్? పొద్దున బాటిల్ వితౌట్, ఈవినింగ్ అయితే విత్. ఓకే, మూడోది? ప్రేమకు దూరంగా ఉండాలి. ప్రేమకు దూరంగా ఉండాలి. అంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ప్రేమేముంటదండి? ఉండనివ్వరు, అస్సలు ఉండనివ్వరు. వాళ్ళు ఉండనివ్వరు, కానీ మాకు ఆగదు కదా. తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలని పిలుస్తారు? గేదెని కొనగొన్న గేదె తాడు కొన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? గేదెని కొనగొన్న గేదె తాడు కొన్నప్పుడు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పెట్రోల్ రేట్లు పెరిగాయని చెప్పి బండిని కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లే వాళ్ళని జాతి రత్నాలు అంటారు. సత్తార్. సో మనం ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలు అంటాం? మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ కూడా తెచ్చి మనకు స్లిప్పులు ఇచ్చినప్పుడు. ఏంటండి అరాచకం? కాదు, అలా ప్లాన్ చేసి నువ్వు ఇలా పాస్ అయ్యావా ఏంటి? ప్లాన్ చేసాం సార్, అలాగే ప్లాన్ చేసాం. లహరిసా. ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలని పిలుస్తారు? స్లిప్ టెస్ట్ కూడా స్లిప్ పెట్టి రాసేవాళ్ళు. జితేంద్ర. ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలని పిలుస్తారు? తెలియని వాళ్ళు పెళ్లికి వెళ్ళి భోజనం బాగాలేనని గొడవ పెట్టుకునే వాళ్ళని. అందరూ ఒకలా తయారయ్యారు. నందిని. మనం ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలు అంటాం? జాతిరత్నాలే జాతిరత్నాలు అంటాం. జాతిరత్నాలే జాతిరత్నాలు అంటాం.
ఏదో చెప్పిందిరా, ఏం చెప్పింది? అవునండి, జాతిరత్నాలని జాతిరత్నాలు అని పిలుస్తామన్నారు. కరెక్టే కదా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందని చెప్పి నాకు ఇప్పుడు దాకా తెలియదురా. నీ లవర్ వేరే వాడు తెలిపోతుందని అన్న పోనీలే నా ఫ్రెండే కానీ జాతిరత్నం అంటాం.